జీవితం ఏదో గడిచిపోయింది. కనీసం నేను చచ్చే లోపైనా నా కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే అయితే నేను చూడాలని ఆశపడ్డాన్రా. అది నా తప్ప? ఇప్పుడెందుకే ఈ దొంగేడుపు? పదవి చేతిలో ఉంది కదా, దాంతోనే ఊరేగు. నీకు మొగుడెందుకు, సంసారం ఎందుకు, కాపురం ఎందుకు, అత్తగారి ఇల్లు ఎందుకు నీకు? బామ్మ, అత్తయ్య, ఏంటి నువ్వు కూడా? దా కూర్చో, త్వరగా కూర్చో. ఏం చేస్తున్నారు? చెప్తాను కదా. వాళ్ళందరూ ఓడిపోయిన మూడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. ఎదిగో తిను. ఏంటండి, ఇంట్లో పెద్దవాళ్ళు తినకుండా నేనెలా తింటాను? ఇంట్లో వాళ్ళందరూ దారుణంగా ఓడిపోయామనే మూడ్లో ఉన్నారు. ఆకలేస్తే వాళ్లే వచ్చి తింటారు. సరేనా? నువ్వు తిను. సరే, వాళ్ళకైతే వడ్డిస్తానని మాత్రమే చెప్పాను, కానీ నీకు నేను తినిపిస్తానుగా. తిను. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడానికి శ్రీమతి గారు ఎంతో చేశారు. అందుకే నా చేతులతో నేనే తినిపిస్తున్నాను. కొంచెం తినవా ప్లీజ్? కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణముక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన తగువు, నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం.